అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అమృత గారి అమ్మాయి ఈ ఛానల్‌కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో డెకరేటివ్ ఐటెమ్స్ ఒక షాప్‌ని అయితే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఈ షాప్ వైజాగ్ పార్టీ షాప్ అని చెప్పి వైజాగ్‌లో ఉంది. అయితే వీళ్ళకి ఆన్‌లైన్ సర్వీస్ అనేది ఉంది. కొరియర్ కూడా చేస్తారు. సో మీకు కావాల్సిన ఐటెమ్‌ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మనం వీడియో కాల్‌లో కూడా వాళ్ళ షాప్‌లో ఏ ఐటెమ్స్ ఉన్నాయి, మనకి ఏం కావాలని వీడియో కాల్‌లో కూడా డీటెయిల్‌గా చూపిస్తారనమాట. సో ఇక్కడ వీళ్ళ షాప్‌లో ఉన్న కొన్ని ఐటెమ్స్‌ని అయితే ప్రస్తుతానికి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మరికొంత స్టఫ్ కూడా మరొక వీడియోలో కూడా షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ప్రైసెస్తో సహా షేర్ చేస్తున్నాను కాబట్టి మీకు కావాల్సిన ఐటమ్ కానీ లేదా మీకు నచ్చిన ఐటమ్ కూడా వాళ్ళకి ఒక స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ వాట్సాప్ నెంబర్స్ అడ్రస్ ఇదంతా కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు బై చేసుకోవచ్చు. అలాగే వీడియో కాల్లో కూడా చాలా డీటెయిల్గా వాళ్ళైతే చూపిస్తారు. ఇక్కడ మొదటిగా వచ్చేసి నేను స్వామివారివి చూపిస్తున్నాను కదా, ఇలా సిల్వర్ కోటింగ్తో అలాగే గోల్డ్ కోటింగ్తో వచ్చినవి. ఇవి వచ్చేసి ఈచ్ 2500 అనమాట. ఈ రెండు విగ్రహాలు కూడా వచ్చేసి వీటిలో చిన్న సైజు కూడా ఉన్నాయి. అలాగే లక్ష్మీ గణపతిని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ అమ్మవారి విగ్రహం వచ్చేసి 840 ఒకటి, గణపతి విగ్రహం వచ్చేసరికి 850. ఇది ప్యూర్ బ్రాస్. ఇది చాలా వెయిట్గా ఉన్నాయి చిన్న విగ్రహాలైనా కూడా. ఇలా జంటగా తీసుకుంటారు కదా లక్ష్మీ గణపతి ఇద్దరిని పూజ చేసుకోవడం కోసం. ఇలా అమ్మవారిది స్వామివారిది వచ్చేసి 840 ఒక విగ్రహం, 850 ఒక విగ్రహం ఉంది. అలాగే ఇలా వచ్చిన వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు వచ్చి 650 రూపీస్ అనమాట. ఇది ఇలా మనం ఏదైనా ఐటెం మనం కొనుక్కోవాలనుకుంటే రేట్ కూడా మీకు తెలిస్తే ప్రైసెస్ అనేవి మీరు ఏదైనా కంపేర్ చేసుకోవడానికి వీలవుతుందని సాధ్యమైనంత వరకు ప్రైసెస్ కూడా చూపిస్తున్నాను. ఈ ఓంకారం దీపం వచ్చేసి 290 రూపీస్. ఇప్పుడు ఓంకారం, స్వస్తిక్, అలాగే స్టెప్స్ దియాసు ఇవి ట్రెండ్లో ఉన్నాయి కదా. సో అందుకని చెప్పి ఓంకారం దీపం వచ్చేసి 290, స్వస్తిక్ వచ్చేసి 300 రూపీస్ అనమాట. ఈ దీపం వచ్చేసి సింగిల్ దీపాలు వస్తాయి. అంటే ఆ స్వస్తిక్ సింబల్ మీద ఒక దీపం అనేది మనం వెలిగించుకోవడానికి అవుతుంది. ఇక అలాగే రామ్ అని చెప్పి ఈ దీపం ఉంది. దీంట్లో కూడా ఎగ్జాక్ట్గా 1 దీపం మాత్రమే వెలిగించుకోగలము, కానీ రామ్ అని రాసి ఉంటుంది అనమాట హిందీలో. ఇది వచ్చేసి 890 రూపీస్. ఇక వచ్చేసి 5 స్టెప్స్ అంటే 5 దియాస్ అయితే వస్తాయి. ఇలా లైన్గా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది వచ్చేసి 1290 రూపీస్. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ప్రైసెస్ కూడా బట్టి మీరు కంపేర్ చేసుకొని బయట కానీ ఎక్కడ బెస్ట్ అంటే అక్కడ కొనుక్కోవచ్చు అని చెప్పి ప్రైసెస్ కూడా షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 5 దియాస్ వస్తాయి. వీటిలోనే స్టెప్ దియాస్ కూడా ఉన్నాయి. అంటే 5 స్టెప్స్, 2 స్టెప్స్, 3 స్టెప్స్ దియాస్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు సైజుని బట్టి దియా సైజుని అంటే దియా స్టెప్స్ వైజ్ని బట్టి మీకు 2000, 1200, 1300 అలా కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను చూపిస్తుంది స్వామివారి ఫేసు అలాగే శంకు చక్రాలు. ఇది వచ్చేసి 850 రూపీస్. ఫుల్లీ డెకరేటెడ్గా ఉంది స్వామివారి ఫేస్ అలాగే శంకుచక్ర నామాలు కూడా. అలాగే ఏనుగులు చూపిస్తున్నాను. ఈ ఏనుగులు కూడా చిన్న సైజు అయితే కనుక ఇప్పుడు నేను పట్టుకొని చూపించినవి అయితే కనుక 500 పడుతున్నాయి. 2 ఏనుగులు కూడా 580 ఆర్ 500 పడుతున్నాయి. పెద్ద ఏనుగులు అయితే కనుక ఇంకో 200, 300 ఎక్కువ అవుతుంది. అవి కూడా ఫుల్లీ డెకరేటెడ్ చేస్తున్నాయి అనమాట. అలాగే ఆదియోగి వచ్చేసి స్మాల్ సైజ్ దగ్గర నుంచి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి. ఈ బిగ్ సైజ్ అయితే 300, అలాగే దానికన్నా తక్కువ సైజ్ వచ్చేసి 150, ఇంకా చిన్నదైతే 100 అనమాట. ఇవైతే చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఇవందరూ ఆదియోగిని పెట్టుకుని పూజలో పెట్టుకుంటున్నారు కదా. సో ఇలా ఇవైతే ఉన్నాయి. వీళ్ళ దగ్గర వచ్చేసి ఈ విధంగా వినాయకుడి ఫేస్లా పెట్టుకోవడానికి మనం అమ్మవారి ఫేస్ ఏ విధంగా అయితే రెడీమేడ్ కొనుక్కుంటూ ఉంటామో అలాగే వినాయకుడి ఫేస్ కూడా ఉంది. ఇక్కడ ప్రైస్ చూపించాను చూసారా, బ్యాక్ సైడ్ 500 రూపీస్ ఈ ఫేస్ అనమాట. ఈ ఫేస్లోనే వినాయకుడి ఫేసుల్లోనే డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి. ఇవి పూజలు కూడా పెట్టుకోవచ్చు. అలాగే అష్టలక్ష్మి లాంటివే అమ్మవారు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ దగ్గర కనకదుర్గా దేవిది ఉన్నాయన్నమాట. ఉంటాయి కదా 10 అవతారాలు అలాగా. అటువంటివి వచ్చేసి ఇవి వుడ్తో చేసినవి 550 రూపీస్ ఇవి మొత్తంగా కూడా. అలాగే వట్టివేర్ల వినాయకుడు ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి. వట్టివేర్ల వినాయకుడు కూడా ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి. ఇక ఆ తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి వినాయకుడు విగ్రహం ఇవి చూపిస్తున్నా చూడండి. ఇది 3500, అలాగే 3550 ఒకటి వినాయకుడిది ఒకటి. ఈ రెండు చాలా వెయిట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ రెండు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. లక్ష్మీ గణపతిని పూజించుకోవడం కోసం జర్మన్ సిల్వర్ చాలా ఉందన్నమాట. ఇది వచ్చేసి పీకాక్ ప్లేట్ లాగా ఉంది కదా, ఇది చాలా స్ట్రాంగ్గా హెవీ వెయిట్గా ఉంది. ఇది వచ్చేసి 1600 పడుతుంది. ఈ రెండు విగ్రహాలు అయితే కనుక ఫేసెస్ కూడా చాలా క్లారిటీగా కనపడుతూ చాలా బాగున్నాయండి. ఇవైతే అచ్చం సిల్వర్ లాగే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఈ వట్టివేర్ల వినాయకుల్ని దిష్టి కింద బయట పెట్టుకోవాలి అని చెప్తున్నారు. అలాగే పూజలో కూడా పెట్టుకోవచ్చు అనుకోండి. ఇది వచ్చేసి అంటే వట్టివేర్లది బయట పెడితే చాలా మంచిది, దిష్టి తగలకుండా, నరదిష్టి తగలకుండా అని అంటున్నారు కదా. ఇది వచ్చేసి పెద్ద సైజ్ దగ్గర నుంచి చాలా చిన్న సైజ్ వరకు కూడా ఉన్నాయి. 500 నుంచి అలాగే 200, 300 అలా సైజుని బట్టి ఉన్నాయన్నమాట. బాగా చిన్నదైతే కనుక 200, 250 ఇలా ఉన్నాయి. ఇది కూడా ఇది బాగా పెద్ద సైజే. ఇది వచ్చేసి 500 వస్తుంది మనకి. ఇది బాగా చిన్నదనమాట. ఇది రెండు వైపులా కూడా వట్టివేళ్ళతోనే ఇలా వినాయకుడిలాగా ఉంటుంది. మనకుండే ప్లేస్ని బట్టి మనం బయట తగిలించుకుంటే ఎటువంటి నరదిష్టి తగలకుండా ఉంటుందని చెప్పి ఇప్పుడు ఈ వినాయకులను అయితే అందరూ పెట్టుకుంటున్నారు. అలాగే వీళ్ళ దగ్గర డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఫ్లవర్ గార్లాండ్స్ అనేవి ఆర్టిఫిషియల్వి చాలా ఉన్నాయి. ఇవైతే డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయండి. ఎంత స్టఫ్ ఉందో చూసారు కదా, దానివల్ల నేను ఈచ్ ప్రైస్ అనేది చూపించలేకపోతున్నాను.
ఇవి వచ్చేసి మనం ధూపం వెలిగించుకోవడానికి, దీపం పెట్టుకోవడానికి బాగుంటాయి. అలాగే వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చే బ్యాగ్స్ అనమాట. ఇవి 68 రూపీస్, 78 రూపీస్ అలా ఉన్నాయి. వీటిలో మనం తాంబూలం అవి ఇవ్వాలంటే రిటర్న్ గిఫ్ట్స్ కింద చాలా బాగా పనిచేస్తాయి. అలాగే మనం దర్వాజాకి అంటే బయట తలుపులకి తగిలించుకునే గార్లాండ్స్ విత్ బెల్స్ వచ్చాయి. అలాగే శుభ లాభ్ అనమాట. ఇవన్నీ కేవలం ఒక ఫంక్షన్కి అని కాకుండా మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరుగుతుంటే ఇవన్నీ డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే చిన్న చిన్న విగ్రహాలకు కానీ అలా వేసుకోవడానికి దండలు 130 రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట. వీటిలోనే పెరల్స్తో వచ్చినవి కూడా ఉన్నాయి. చిన్న చిన్న సైజులు దండలు కూడా వచ్చాయన్నమాట. మనకుండే విగ్రహాల సైజుని బట్టి ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇటువంటి చిన్న దండలు అనమాట. 50 రూపీస్, 30 రూపీస్, 20 రూపీస్ అలా ఉన్నాయి. అయితే నేను వీళ్ళ షాప్ అడ్రస్ అలాగే నేను ఫోన్ నెంబర్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా కావాలంటే వాళ్ళకి కాల్ చేసి వాట్సాప్లో ఆ పిక్స్ అడిగి మీరు చూసి నచ్చితే వీడియో కాల్ కూడా చేస్తే వాళ్ళు ఈజీగా చూపిస్తారండి. అక్కడ ఉన్న వాళ్ళు మీరు అడిగిన స్టఫ్ అయితే వాళ్ళు డీటెయిల్డ్గా చూపిస్తారు వీడియో కాల్లో కూడా. అప్పుడు మీకు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళకి వచ్చేసి పూనా మార్కెట్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది, వైజాగ్ పార్టీ షాప్ అనే వాళ్ళది. అయితే ఇక్కడ నేను చూపిస్తుంది రామ్నగర్ బ్రాంచ్లో షాప్ని చూపిస్తున్నాను అనమాట. మీరు ఎక్కడైనా వాళ్ళని అడిగితే కనుక మీరు వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తారు. బర్త్డే డెకరేటివ్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఉంటాయి. కోలం ముగ్గులు ఏంటి, అలాగే బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి, పిల్లలకి ఏదైనా కావాల్సినవి ఏంటి అన్నీ కూడా బోల్డ్ స్టఫ్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. ఇక్కడ వచ్చేసి చౌకీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 250 రూపీస్. మనకు కొంచెం ఎక్కువ విగ్రహాలు ఏదైనా ఉంటే వరుసగా లైన్లో పెట్టుకోవడానికి ఇటువంటివి బాగుంటాయి. ఇది వచ్చేసి 250 అనమాట. వీటిలోనే స్మాల్ సైజెస్ చౌకీస్ కూడా ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఫుల్లీ డెకరేటెడ్వి. ఇక మనం ఏమి అలంకరణ చేసుకోగల ఇలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు ఈ పీటలు అనేవి. వీటిలో చిన్న సైజ్ వచ్చేసి 150, 120 అలా ఉన్నాయి. దీంట్లో కూడా ఇది 95 రూపీస్ అనమాట. కొంచెం రౌండ్ షేప్లో వచ్చేసరికి 120, కొంచెం పెద్ద అయితే ఇది వచ్చేసి 95 రూపీస్. 95 రూపీస్లో కూడా రౌండ్ మోడల్ అలాగే ఇలా స్క్వేర్ మోడల్లో వచ్చిన చౌకీస్ అయితే ఉన్నాయి. ఇవి మరీ కొంచెం చిన్నవైతే కాదండి, బాగున్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా రౌండ్ మోడల్స్ వచ్చినవి. అలాగే ఫోమ్ షీట్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. గణేశుడివి, మదర్ అండ్ సన్ కానీ వచ్చినవి. అలాగా బ్యాక్గ్రౌండ్కి మనం అలంకరించి పెట్టుకోవడం కోసం ఫోమ్ షీట్స్ అయితే వచ్చాయి. ఇది పెద్దది వచ్చేసి 60, చిన్నది వచ్చేసి 50. అయితే వీటిని డెకరేట్ చేసుకోవడం అంటే ఇలా వైట్ కలర్లో ఫోమ్ షీట్ ఉంటుంది కదా, దాన్ని మనం డెకరేట్ చేసుకోవడానికి ఒరిజినల్ ఫ్లవర్స్తో చేస్తాం, లేదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో కూడా చేస్తూ ఉంటాం. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వన్స్ ఒకసారి కొనుక్కుంటే మనకి అట్లా ఉండిపోతాయి. అవి కూడా వీటికి స్టిక్ ఆన్ చేసుకునే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏంటి పిన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లో అయితే పింక్, రోజ్ అంటే పింక్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్ ఇలా చాలా డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. వాటితో మనం ఈ ఫోమ్ షీట్స్ని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక ఈ స్టఫ్ అంతా వచ్చేసి బర్త్డేకి సంబంధించి సెలబ్రేషన్కి సంబంధించిన స్టఫ్ అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ క్లాత్లు కానీ, బర్త్డే డెకరేటివ్ ఐటమ్స్ కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కానీ, పిల్లలకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఇవన్నీ చాలా అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి. ఈ వైజాగ్ పార్టీ షాప్ అడ్రస్ అయితే నేను ఇస్తున్నాను కాబట్టి ఎవరికైనా కావాలంటే విజిట్ చేయండి. లోకల్లో ఉన్న వాళ్ళైతే కనుక రామ్నగర్ బ్రాంచ్కి కానీ, పూనా మార్కెట్ బ్రాంచ్కి కానీ వైజాగ్లో వెళ్ళొచ్చు. అయితే వీళ్ళ దగ్గర ఉన్న మరికొన్న స్టఫ్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.